నమస్కారం. జేఎన్టీ రన్ కామెంట్ చేసి చూడండి, జేఎన్టీ రన్ కామెంట్ చేసి చూడండి. అన్న దేవరా ఎలా అనిపించింది అన్న? జెన్యూన్ టాక్ కావాలి. జెన్యూన్ టాకే అని నేను చెప్పేది. ఇది నిజం కాకపోతే ఎప్పుడైనా అడగచ్చు నన్ను. నేను చెప్పేది 100% జెన్యూన్ టాకే చెప్తాను. నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది హై ఫీస్ట్ అండి, హై క్లాస్ కాలర్ ఎగరేసే సినిమా అండి ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్. మిగతా పీపుల్కి ఏంటంటే వాళ్ళు బెటర్ టు గో విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. కంపల్సరీ మీరు లో ఎక్స్పెక్టేషన్స్తో పోండి, తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి పోండి, కంపల్సరీ మీరు సాటిస్ఫై అవుతారు. బాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమా అట్టలేదు ఇట్టలేదు అని డిసప్పాయింట్ అయ్యాకండి లో ఎక్స్పెక్టేషన్స్తో పోండి, కంపల్సరీ మీరు సాటిస్ఫై అవుతారు. ఈ సినిమా కొంతమంది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చని వాళ్ళు మాత్రం 10 రోజుల తర్వాత ఈ కలెక్షన్ చూసి ఈ సినిమా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు పట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపోవడం ఖాయమండి. అంటే ఆ లెవెల్లో ఈ సినిమా అనేది కంపల్సరీ హిట్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్, ఎన్టీఆర్ స్టామినా ఏందనేది ఇప్పుడు పరీక్ష అండి ఎన్టీఆర్కి. అంటే సినిమా ఏంటంటే మన అనుకున్నంత బ్లాక్ బాస్టర్ లేదు కాబట్టి ఎన్టీఆర్ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అనేది చాలా ఎదురు చూస్తున్నాం. కంపల్సరీ 10 days తర్వాత దీనికి కలెక్షన్స్ భారీగా ఉండి హిట్ అవుతుందండి సినిమా. దేవర పార్ట్ 2 మీద కూడా హైప్స్ పెంచండి కొరటాల. మనం సెకండ్ హాఫ్ మొదలు పెట్టినప్పటి నుంచి చూసుకుంటే ఎక్కడ పార్ట్ 2 ఎలా ఉంటుంది, లాస్ట్ ఎలా ఉంటుందన్న ఒక ఊహకి లాస్ట్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఇచ్చి మన బాహుబలిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా ఇక్కడ దేవరాని చంపేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎవరు చంపారనేది బాగా, అక్కడ ఎవరు చంపారో తెలిసింది బాహుబలిలో, కానీ ఎందుకు చంపారు అనేది ట్విస్ట్ పెట్టాడు బాహుబలిలో. ఇక్కడ ఏంటంటే అసలు ఎవరు చంపారు అనేది దేవర్ అనేది ఒక ట్విస్ట్ అనేది లాస్ట్లో పెట్టాడండి. ఈ హూ కిల్డ్ దేవర్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి రాబోయే రోజుల్లో. ఇదే దేవరా పార్ట్ 2 మీద బాగా హైప్స్ పెంచే సీన్ లాస్ట్లో ఇచ్చాడు కాబట్టి దేవరా 2 మీద హోప్స్ పెంచుకోవచ్చు. దేవరా 1 కూడా హిట్ అవుతుంది కంపల్సరీ. ఇంకా రొమాన్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్ద లేదండి. జాన్వీ కపూర్ని ఒక సినిమాకి ఒక 20-25 minutes ఒక పాట కోసం తీసుకున్నారా అనిపించింది. కామెడీ కూడా ఏం లేదు, ఒక పాట కోసం జాన్వీ కపూర్ని తీసుకున్నారా అన్న లెవెల్లో అనిపించింది. తప్పితే ఆమెకి యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్ర కూడా ఏమి ఇవ్వలేదండి. ఓవరాల్గా మీకు సినిమా నచ్చిందా? సినిమా నచ్చింది. 1 word లో దేవరా మూవీ గురించి ఏమని చెప్తారు? దేవరా మూవీ ఈరోజు మీరు లో ఎక్స్పెక్టేషన్స్తో పోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా పోండి, సినిమా అనేది నచ్చుతుంది. పలానా ఎక్స్పెక్టేషన్ అంటే దేవరా క్రేజ్ లాస్ట్ 20 days నుంచి చూస్తుంటే వైరల్ ఫేవర్ లాగా దేవరా ఫేవర్ పట్టుకుంది మొత్తం. ఈ హైప్ దెబ్బకి ఏంటంటే దేవరా అంటే ఆతో పీతో పన్న మైండ్లో పెట్టుకొని పోతే ఆ లెవెల్లో అనిపించింది సినిమా. కాబట్టి డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చి పక్కన వ్యక్తికి బాగాలేదని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోండి, దేవరా నార్మల్ సినిమా లాగా పోండి, మీరు కంపల్సరీ సాటిస్ఫై అవుతారు, బయటకు వచ్చి బాగుందని చెప్తారు. ఇంకా నచ్చినా కానీ నచ్చలేదు అని ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎన్టీఆర్ 10th day 10 days 12 days తర్వాత ఈ కలెక్షన్ ప్రాఫిట్ జోన్లో కంపల్సరీ వెళ్తుంది 100%. అప్పుడు ఎన్టీఆర్ ఇది వాళ్ళు తలలు పట్టుకుంటారు, ఇది సినిమా ఎలా హిట్ అయిందని వాళ్ళకి అప్పుడు అర్థం కాదండి. కంపల్సరీ ఇది ఏంటంటే 100% హిట్ అయ్యే మూవీ, ఇది ఫ్లాప్ అంటూ జరగదు. దేవరా 2 మీద హోప్స్ కూడా బాగున్నాయి. మెసేజ్ కూడా కొరటాల గారు ఎప్పుడు ఎట్లా మెసేజ్ ఇస్తాడో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు తను అనుకున్న పాయింట్ని బాగా ప్రజెంట్ చేశాడు. తన ప్రతి మనిషికి భయం ఉండాలనేది, అది లేకపోతే కష్టం అని చెప్పదలుచుకున్నాడు, చెప్పేశాడు అన్నట్టుగానే. ఇంకోటి ఏంటంటే ఒక ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు. ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి కానీ అది లిమిట్లో ఉండాలి. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేసేంత ధైర్యం అవసరం లేదు మనిషికి అని ఇదొక్క పాయింట్ మీద సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూపించాడు కొట్టాల. అంటే ఏంటంటే తను ఏదైతే మైండ్లో అనుకున్నాడో దాన్ని ఎటువంటి విధంగా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏదైనా ల్యాగ్ అవని ఇంకేదవని దాన్ని అయితే స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. ఈ విధంగా కొరటాల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చండి. సినిమా అనేది బాగా అనిపించింది.